వైద్య విద్యార్థిని ఆత్మహత్య. ఇది ఎక్కడ? సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నడిబొడు పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి విట్టపల్లి గ్రామంలో ఉన్నటువంటి సురభి మెడికల్ కళాశాల. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది సురభి మెడికల్ కళాశాల గురించి. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా కథనాలు వస్తున్నాయి, అనుమతులు లేకుండా బిల్డింగ్లు కడుతున్నాయి. ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎంతో మంది చనిపోయారు అదే సురభి మెడికల్ కళాశాలలో. మరి ఒత్తిడిలోనే చనిపోతుర్రా, ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, ఎందుకు చనిపోతారు కదా, కానీ చాలా మంది విద్యార్థులు అయితే అక్కడ ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ పెద్ద గోస వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ప్రజాధనాన్ని, ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, అంటే ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్నారు అక్కడ కళాశాల నిర్వాహకులు. ఇక్కడ హాస్టల్ గది ఊరేసుకుని బలవన్మరణం. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి ఘటన. కాలేజీ ఎదుట సామాజిక కార్యకర్తతో పాటు పలువురి ఆందోళన. సో చాలా మంది ఆందోళన చేసిరు అక్కడ. వాళ్ళు ఎప్పుడు 2015 అనుకుంటా ఎప్పుడెప్పుడో ఫౌండేషన్ వేసారు. గ్రామ పంచాయతీ నుంచి చాలాసార్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వగానే ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి మీరు అని నోటీసులు ఇస్తే సెక్రటరీ పోతే వ్రాతపూర్వకంగా మాకు ఒక 15 రోజులు సమయం ఏరి మేము అన్ని సుడా నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే కంటిన్యూ చేస్తామని చెప్పి రిప్లై ఇచ్చి కంటిన్యూ చేసి మళ్ళీ వరకు వాళ్ళు అనుమతులు పొందక ముందుకే వర్క్ కంటిన్యూ చేసి ఇట్లా లక్షలు వాళ్ళు కట్టాలి, గ్రామ పంచాయతీకి పన్ను కట్టాలని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఒక సర్పంచ్ నోటీసులు ఇవ్వడం, అంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపించడం. ఇట్లా నోటీసులతోటే కాలం వెళ్ళేస్తారు. 2015 నుంచి 26కి వచ్చినాం. దాదాపు 10 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. మరి ఇన్నేళ్లుగా అక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి నాయకుడికి తెలియకుండానే అంత జరుగుతుంది. అంత పెద్ద మెడికల్ కళాశాల ఎట్లా నడుస్తుంది? ఆ కళాశాల వారోత్సవాలు అంటున్నావేందో సంవత్సరికాలిగా నాకు యానివర్సరీ ప్రోగ్రాంలకి జిల్లా మంత్రి పోతాడు, నియోజకవర్గ ఎమ్మెల్యే పోతాడు, పార్లమెంటరీ సభ్యుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోతాడు. మీరు ప్రజాప్రతినిధులు ఒక దగ్గర అడుగుపెట్టేటప్పుడు దాని గురించి టాప్ టు బాటం తెలుసుకొని పోయి అడుగుపెట్టాలి. మీరు ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అందరు కలిసి మీరు పోయి అలా జరుగుతారు. అది అవినీతికి అడ్డ, అనుమతులు లేకుండా కడుతున్నటువంటి ఒక కళాశాల, అర్ధాంతరంగా అనేక మంది చనిపోతున్నటువంటి కళాశాల. ఆ కళాశాలలో అడుగుపెట్టి స్వీట్లో ఛాయ్లో తినడానికి ఏమన్నా ఆలోచన ఉండాలి? ఏమన్నా మద్దతు తెలుపుతున్నారు మీరు? ప్రభుత్వ ఖజానా గడ్డి కొట్టడానికి మద్దతు తెలుపుతురా? విద్యార్థుల ప్రాణాలు బలిసుకుంటున్నానికి గడ్డి కొట్టు మద్దతు తెలుపుతురా మీరు? రఘునందన్ రావు గారు, హరీష్ రావు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా పోయిరు అక్కడికి. మాకే మెరుక గమని మేము ఎంక్వైరీ చేసుకున్నాము తామరాబాయి ప్రతిసారి అనే ముచ్చట్లు చెప్పకూరు. మీకు తెలుసు గతంలో ఏం సంఘటన జరగలేదు అక్కడ? మీ నోటీసులోనే లేదా? ఒక్క అనుమతి అంటే అసలు దానికి నిర్మాణ అనుమతులే లేకుండా ఇన్నేళ్ళ నుంచి నడుస్తుంది వైద్య కళాశాల. అదో సిద్దిపేటలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యానికి, ఒక అవినీతికి, అక్రమాలకి ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఒక చిన్న గ్లింప్సే. అర్థం చేసుకోరు ఇక సిద్దిపేటలో ఎంతగానో అవినీతి అక్రమాలు రాజ్యం వెళ్తాయో. నేను మొత్తుకుంటుంటే చాలా మందికి నువ్వేం లేవు రాజధాని అంటారు. ఇది ఇంత అధ్వానం ఉంది. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడు.